Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము. ఈ అధ్యాయమునకు శ్రద్ధాత్రయ విభాగ యోగం అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. శ్రద్ధ 3 విధములుగా ఉంటుంది. సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ అని. ఏ శ్రద్ధ కలవాని లక్షణములు ఏ విధంగా ఉండునో ఈ అధ్యాయమున వివరముగా తెలుపబడింది. ఈ ప్రకారముగా 3 విధములైన శ్రద్ధను గురించి చెప్పబడిన అధ్యాయమగుట వలన దీనికి శ్రద్ధాత్రయ విభాగ యోగం అనే పేరు వచ్చింది. మొదటి శ్లోకము. అర్జున ఉవాచ. ఏ శాస్త్ర విధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. ఏ శాస్త్రవిధి ముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. ఏ శాస్త్ర విధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. ఈ శ్లోకమునకు భావము. అర్జునుడు అడుగుతున్నాడు, ఓ కృష్ణ, ఎవరు శాస్త్రోక్త విధానమును విడిచిపెట్టి శ్రద్ధతో కూడుకొని పూజలను చేస్తారో వారి యొక్క స్థితి సాత్వికమా లేక రాజసమా లేక తామసమా ఏది అయి ఉన్నది? క్రిందటి అధ్యాయం యొక్క చివర శాస్త్రవిధిని ఉల్లంఘించి స్వేచ్ఛాచారులై ప్రవర్తించు వారికి మోక్షసిద్ధి కలగదని చెప్పబడింది. అయితే కొందరు శాస్త్ర నిర్దిష్టములకు విధి నిషేధములను శ్రమయాన్ని అనుకునో లేక ఉదాసీనతను వహించో వానిని గురించి తెలుసుకొనుటకై యత్నించక శ్రద్ధతో కూడుకొనిన వారై ఆస్తిక బుద్ధి కలిగి దేవతాదులను అర్చిస్తూ ఉంటారు కదా, అట్టి వారి యొక్క ప్రవృత్తి ఎట్టిది? అది సాత్వికమా, రాజసమా, తామసమా అని అర్జునుని ప్రశ్న. మరి ఒక శ్లోకముతో మళ్ళీ కలుద్దాం. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.